అందరికీ శుభోదయం. నేను డాక్టర్ నైనాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, కాకతీయ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ. ఈరోజు మనం ద్రవ్యరాశి సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము. ఇది బిఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశం. ఈరోజు మనం ద్రవ్యరాశి సిద్ధాంతం అంటే ఏమిటి, ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఉన్న దశలు, ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతం, ధరలకు, ద్రవ్యం విలువకు మరియు ద్రవ్య సప్లైకి ఉన్నటువంటి సంబంధం, ఫిషర్ ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతం మరియు ఫిషర్ సిద్ధాంతం పైన ఉన్నటువంటి విమర్శను మనము తెలుసుకుందాం. ద్రవ్యరాశి సిద్ధాంతం ధరలకు మరియు ద్రవ్య సప్లైకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ముఖ్యంగా 4 దశలలో మనం చర్చించవచ్చు. అది ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, రెండవది కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం, మూడవది కీన్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం మరియు 4వది ఫ్రీడ్మన్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ముందుగా మనము ఇర్వింగ్ ఫిషర్ ఇచ్చినటువంటి ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని తెలుసుకుందాం. ఒకసారి ద్రవ్యరాశి సిద్ధాంతం యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1588లో ఇటలీ దేశస్థుడైన దావెంజెట్టి ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లుగా తెలుస్తున్నది. 16వ శతాబ్దానికి చెందిన జీన్ బోడిన్ అనే ఫ్రెంచ్ తత్వవేత్త ఈ సిద్ధాంతానికి మూల పురుషుడుగా పేర్కొంటారు. తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని విశదీకరించారు. ముఖ్యంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలో ముఖ్యుడైనటువంటి ఇర్వింగ్ ఫిషర్, ఇతడు అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు తన గ్రంథం ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీలో ఈ ద్రవ్యరాశి సిద్ధాంతానికి సంబంధించిన ఒక సమీకరణాన్ని అతడు ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని అతడు 1911లో అతడు ప్రతిపాదించడం జరిగింది. ముందుగా మనం అతని యొక్క సమీకరణాన్ని చూద్దాము. MV = PQ ప్లస్ P1Q1 ప్లస్ P2Q2 ప్లస్ PNQ1. ఇక్కడ MV అంటే M అంటేమో చలామణిలో ఉన్నటువంటి ద్రవ్య సప్లై, V అంటే ద్రవ్యరాశి చలామణి వేగం, ఇకపోతే P అంటే వస్తువు ధర, మరి Q అంటే వస్తు రాశి. అలా P1Q1 P2Q అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు మరియు దానికి సంబంధించినటువంటి ధరలను మనము వాటిని గుణించి వాటి మొత్తాలను మనం ఇక్కడ కలపడం జరుగుతుంది. అందుకే దీన్ని మనం ఈ సూత్రాన్ని మనము MV = సమ్మేషన్ ఆఫ్ PQగా తెలుపుతారు. అంటే సమ్మేషన్ ఆఫ్ PQ అంటే మనము వివిధ రకాలైనటువంటి వస్తువులను తెలుపుకున్నాం కదా, వాటి యొక్క సంబంధిత ధరల చేత కనుక మనము గుణించి వాటి మొత్తాలను కనుక కలిపినట్లయితే ఈ మొత్తం అనేది తెలుస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే దీన్ని MV = PT కూడా రాయడం జరుగుతుంది. అందుకే ఈ సమీకరణాన్ని వినిమయ సమీకరణంగా చెబుతారు. అంటే ఈ సమీకరణంలో మనకి ఏమున్నాయి, 2 భాగాలు ఉన్నాయి. ఎడమవైపు ఉన్నటువంటి MV భాగమేమో ద్రవ్యానికి సంబంధించింది అయితే, కుడివైపు ఉన్నటువంటి ఈ సమ్మేషన్ ఆఫ్ PQ లేదా మనం PT అని కూడా పిలుస్తున్నాం కదా, ఇది వస్తువులకు సంబంధించినటువంటి భాగం. సాంప్రదాయవాదులంతా కూడా ద్రవ్య సప్లైకి మరియు ధరలకు ధనాత్మకమైన సంబంధం ఉన్నదని భావించారు. అంటే ద్రవ్య సప్లై కనుక మనము పెంచినట్లయితే అంత మేరకు ధరలు అనేవి పెరుగుతాయి. అంటే ద్రవ్య సప్లైను రెట్టింపు చేస్తే ధరలు కూడా రెట్టింపు అవుతాయి. ద్రవ్య సప్లైని సగానికి సగం తగ్గిస్తే ధరలు కూడా సగానికి సగానికి తగ్గిపోతాయి. అంటే ఇక్కడ ద్రవ్య సప్లైలో పెరుగుదల అనేది ధరల పెరుగుదలకు కారణమవుతుంది అనేది ఈ సాంప్రదాయవాదుల యొక్క భావన. అదేవిధంగా ద్రవ్యం విలువకు మరియు ద్రవ్య సప్లైకి రుణాత్మకమైనటువంటి సంబంధం ఉంటుంది. ద్రవ్యం విలువ అంటే ఏంటి, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి, అంటే ఆ ద్రవ్యంతో మనం ఎంత వస్తు రాశిని కొనగలుగుతున్నాము అన్న విషయాన్ని తెలిపేదే ద్రవ్యం విలువ. ద్రవ్య సప్లై కనుక పెరిగినట్లయితే ద్రవ్య విలువ అనేది పడిపోతుంది అనేది వీరి వాదన. ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ భావనను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై 100 రూపాయలని అనుకుందాం. అంటే 100 రూపాయలు ఉండదు, మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటున్నాము, అది సింపుల్గా ఉండాలని 100 రూపాయలని చెప్తున్నాం. 100 రూపాయలు కనుక ఆ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అయితే 10 వస్తువులు కనుక లభ్యత ఉన్నట్లయితే ఒక్కొక్క వస్తువు ధర 10 రూపాయలు అయితే ఇక్కడ మనకు వస్తువుల యొక్క విలువకు ఈ ద్రవ్య సప్లైకి సమానం అవుతుంది. అంటే ఆ 100 రూపాయల చేత మనం 10 వస్తువులను కొనగలుగుతాము. ఇప్పుడు మనం ద్రవ్య సప్లైని రెట్టింపు చేద్దాం. అంటే 100 నుంచి 200 రూపాయలుగా మనము ద్రవ్య సప్లైని పెంచుదాం.
పెంచినప్పుడు ఏమవుతుంది, ద్రవ్య సప్లై పెరిగినంత వేగంగా ఇక్కడ వస్తురాశి ఉత్పత్తి అనేది జరగదు కదా. అవే 10 వస్తువులు కనుక లభ్యత ఉన్నట్లయితే ఇక్కడ 200 రూపాయలు ద్రవ్య సప్లై పెరిగినందుకు గాను ఈ వస్తువుల ధరలు అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క వస్తువు ఇప్పుడు 20 రూపాయలకు లభిస్తుంది. ఎందుకనంటే వస్తురాశి సప్లై తక్కువగా ఉంది, మనకు చేతిలో డబ్బేమో ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ద్రవ్య సప్లైని పెంచినందువలన మనం డబల్ చేస్తే ధరలు కూడా డబల్ అయిపోయినాయి. మరి వస్తురాశి ఎంత లభిస్తుంది అంటే మరి అంతే వస్తురాశి లభిస్తుంది. అంటే ఇక్కడ ద్రవ్యం విలువ ఏమైపోయింది, 200 రూపాయల ద్రవ్య సప్లై పెంచినా కూడా ద్రవ్యం విలువ ఏమైపోయింది, అంతే 100 రూపాయలుగానే ఉండిపోయింది. అంటే ద్రవ్యం విలువకు ద్రవ్య సప్లైకి ఎలాంటి సంబంధం ఇక్కడ మనం చెప్పవచ్చు, రుణాత్మక సంబంధం. ద్రవ్య సప్లై పెరగడం వలన ద్రవ్యం విలువ పెరగలేదు కదా, అది తగ్గిపోయింది. అంటే అది పెరుగుతుంటే ఇది తగ్గుతుంది అని మనం ఇక్కడ చెప్తున్నాము. ఇప్పుడు మనం చదివే అన్ని ద్రవ్యరాశి సిద్ధాంతాలన్నీ కూడా దీని చుట్టే తిరుగుతాయి. అంటే ద్రవ్య సప్లైకి ధరలకు ఎలాంటి సంబంధం ఉంది, ద్రవ్య సప్లైకి మరియు ద్రవ్యం విలువకు ఎలాంటి సంబంధం ఉన్న విషయం పైననే ఇక్కడ మొత్తం మన సిద్ధాంతం అంతా తిరుగుతుందని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి విషయానికి సంబంధించిన 2 సిద్ధాంతాలను మనం తెలుసుకుందాం. ఒకటేమో ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, లేదా దాన్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారంటే ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతం అంటారు. ఇక రెండవది నవ్య సాంప్రదాయవాదులు లేదా కేంబ్రిడ్జ్ సిద్ధాంతం, దాని పేరే నగదు నిల్వల ద్రవ్యరాశి సిద్ధాంతంగా చెప్తారు. ఇక్కడ మీరు గమనించండి, ఫిషర్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన వ్యక్తి, కేంబ్రిడ్జ్ అనేది ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మన యూనివర్సిటీ. అంటే ఇక్కడ 2 విభిన్నమైనటువంటి దేశాల యొక్క ఆర్థికవేత్తల వేరువేరు ఆలోచన ధోరణి మనం ఇక్కడ చూస్తున్నామని తెలుస్తున్నది. ఈ సిద్ధాంతాలను మనం లోతుగా పరిశీలించే ముందు ఈ సిద్ధాంతాల మధ్య అంటే మనం ఇందాక చెప్పిన ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతము మరియు కేంబ్రిడ్జ్ నగదు నిల్వల ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడా ఏంటో తెలుసుకుందాము. వీరిరువురు కూడా ద్రవ్యం యొక్క విధులలో వినిమయ మాధ్యమంగా పనిచేస్తుంది అనేటువంటి విధిని ఆధారంగా చేసుకొని రూపొందించబడ్డ సిద్ధాంతమేమో ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం. అలా కాకుండా ద్రవ్యం యొక్క మరొక విధి నగదు నిలువగా పనిచేస్తుంది అన్న విధిని ఆధారంగా చేసుకొని రూపొందించబడ్డ సిద్ధాంతం కేంబ్రిడ్జి లేదా నవ్య సాంప్రదాయవాదుల సిద్ధాంతంగా మనం చెప్పవచ్చును. ఈ విధంగా భిన్నమైన ద్రవ్య విధులకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఈ 2 ద్రవ్యరాశి సిద్ధాంతాలను మనం వేరువేరు సిద్ధాంతాలుగా భావించడం జరుగుతున్నది. ముందుగా మనము ఫిషర్ ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతాన్ని మరింత లోతుగా పరిశీలన చేద్దాం. ఇర్వింగ్ ఫిషర్ అభిప్రాయంలో ఒక నిర్ణీత కాలంలో వినిమయం చేసిన వస్తు సేవల విలువ ఎప్పుడూ ఆ వస్తు సేవలపై పెట్టిన మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది. ఈ 2 లైన్లను కనుక మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే మన సూత్రం అంతా మనకు వచ్చినట్టే. ఇక్కడ గమనించండి, వినిమయం అంటే ఏమిటి? మార్పిడి. మార్పిడి ఎప్పుడు జరుగుతుంది? అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు జరుగుతుంది. మరి అమ్మకాలు ఎవరు చేస్తారు, కొనుగోలు ఎవరు చేస్తారు అంటే అమ్మడం అనేది ఉత్పత్తిదారుల వైపు నుంచి వచ్చేటువంటి విషయం. వారు తయారు చేసిన వస్తువును అమ్ముతారు. కొనుగోలు ఎవరు చేస్తారు? కొనుగోలుదారుడు చేస్తాడు. అంటే ఈ ఇద్దరి మధ్య అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడే మనకు వినిమయం జరుగుతుంది, మార్పిడి అనేది జరుగుతుంది. ఇక్కడ అతను ఏమంటాడంటే వినిమయం చేసిన వస్తు సేవల విలువ ఎప్పుడు ఆ వస్తు సేవలపై పెట్టిన మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది. దీన్ని మనం ఎలా ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఉత్పత్తిదారులు ఏం చేస్తారు? వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసమని ఉత్పత్తి కారకాలను నియమించుకుంటారు. అంటే వారి సేవలకు గాను ప్రతిఫలాలు చెల్లిస్తారు. ఉత్పత్తి కారకాలు ఏముంటాయి? భూమి, శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన. ఇవన్నీ కూడా ఉత్పత్తి ప్రక్రియలో భాగమై నిమగ్నమై వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి. అందుకు గాను ప్రతిఫలంగా ద్రవ్య రూపంలో ఆదాయాలను పొందుతాయి. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే మనం చక్రీయ ఆదాయ ప్రవాహంలో దీన్ని మనం చూస్తాము. ఇలా తయారైనటువంటి వస్తురాశిని మళ్ళీ ఎవరికి అమ్ముతారు ఈ ఉత్పత్తిదారులు అంటే మళ్ళీ సంఘంలో ఉన్నటువంటి అంటే ఏవైతే ఉత్పత్తి కారకాలు
రూపంలో ఉన్నటువంటి ప్రజలు ఆర్థిక వ్యవస్థలో ఉంటారు కదా, వారే ఈ వస్తు సేవలను మళ్ళీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ఆదాయం అనేది ఒకసారి ఉత్పత్తి రంగం నుంచి వీరికి గృహ రంగానికి వచ్చింది. కాబట్టి ఈ గృహ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మరొక విధంగా చెప్పాలంటే ఉత్పత్తి కారకాల యజమానులు వీళ్ళంతా కూడా, వీళ్ళు వస్తు సేవలపైన కొనుగోలు చేయడం కోసం గాను వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఉపయోగించి వారు వస్తువులను కొంటారు. మళ్ళీ ఇప్పుడు ద్రవ్యం ఎటువైపు వెళ్తుంది? మళ్ళీ వ్యాపార రంగం లేదా ఉత్పత్తి రంగానికి వెళ్తుంది. ఇది ఒక నిరంతరమైనటువంటి చక్రంలా తిరుగుతుంది అని మనం చక్రీయ ఆదాయ ప్రవాహంలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ సూత్రం ఇక్కడ ఎలా పనిచేస్తుందో మనం చెప్తున్నాం. ఎలా అంటే, వినిమయం చేసిన వస్తు సేవల విలువ ఎప్పుడూ ఆ వస్తు సేవలపై పెట్టిన మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది అని మనం చెప్తున్నాం కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉత్పత్తి వ్యయం అనేది ధరకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి వ్యయం అంటే ఏంటి? ఉత్పత్తిని చేయడం కోసం ఉత్పత్తి కారకాలపైన చేసినటువంటి ఖర్చు. ఆ ఖర్చు అనేది మళ్ళీ ధరకు సమానంగా ఉంటుంది. కాబట్టి మన వస్తువుల ధరలు అనేవి కూడా ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే భూమిపైన చేసినటువంటి ఖర్చు, శ్రామికునికి ఇచ్చినటువంటి వేతనము, మూలధనం పైన చెల్లించిన వడ్డీ మరియు వ్యవస్థాపనకు వచ్చినటువంటి లాభం. అంటే లాభం అంటే ఇక్కడ సామాన్య లాభం. ఈ అన్నిటిని కనుక మనము కలిపినట్లయితే ఒకవైపు నుంచి చూస్తే అవి ప్రతిఫలాలుగా కనిపిస్తాయి మనము ఉత్పత్తిలో పాల్గొన్నందుకు గాను. అదే ఉత్పత్తిదారుని వైపు నుంచి కనుక మనం చూసినట్లయితే అది ఉత్పత్తి వ్యయంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయం అన్నా, మన ఉత్పత్తి కారకాలు పొందిన ప్రతిఫలం అన్నా, ఇవి రెండు సమానమే. ఒకవైపు నుంచి చూస్తే అది ఖర్చులా కనిపిస్తుంది, మరొక వైపు నుంచి చూస్తే అది ఆదాయంలా కనిపిస్తుంది. కాబట్టి వస్తువు ధర అనేది ఆ ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ గనక మనము మన ద్రవ్య సప్లైని కనుక మనం పెంచినట్లయితే ఏమవుతుంది? ద్రవ్య సప్లైని పెంచినంత మాత్రాన అక్కడ మనకు ఉత్పత్తి అనేది పెరగదు. కాబట్టి ధరలు అనేవి పెరిగిపోతాయి. అంటే పెంచినటువంటి ద్రవ్య సప్లై ధరల పెరుగుదలకు కారణమవుతుందని ఇక్కడ ఇర్వింగ్ ఫిషర్ తెలియచేయడం జరిగింది. ఇక్కడ ద్రవ్యాన్ని అతడు కేవలం వినిమయ మాధ్యమంగానే ఉపయోగించాడు. అంటే అమ్మకాలకు కొనుగోలకు అది మధ్యవర్తిగా ఉండేటువంటిది మాత్రమే. అంటే ఒక వస్తువును మనం అమ్మాలన్నా కొనాలన్నా మనం ఏ రూపంలో అమ్ముతామో ఏ రూపంలో కొంటామంటే ఆ ధరను, అంటే ఆ వస్తువు విలువను మనం ధర రూపంలో చెప్పినప్పుడు ఆ ధర ద్వారా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా పనిచేస్తుందని అతడు వివరించడం జరిగింది. అతని సూత్రంలో MV = PT అని మనం ఇందాక కూడా చదివాం కదా. దాన్ని మనము వినిమయ సమీకరణం అంటాము. M అంటే చలామణిలో ఉన్న ద్రవ్య సప్లై, V అంటే ద్రవ్యరాశి చలామణి వేగం, P అంటే ధరల స్థాయి, T అంటే వ్యవహారాలు అంటే ఏం వేరే అర్థం తీసుకోండి. అమ్మకాలు కొనుగోలన్నింటినీ కూడా మనం వ్యవహారాలుగానే చెప్తాము. ద్రవ్యరాశిని చలామణి వేగంతో గుణిస్తే, అంటే ఎంను మనం వీచే గనక గుణించినట్లయితే నిర్ణీత కాలంలోని సమగ్ర ద్రవ్య సప్లై అనేది తెలుస్తుంది. ధరల స్థాయిని వ్యవహారాలతో గుణిస్తే సమగ్ర ద్రవ్య డిమాండ్ అనేది తెలుస్తుంది. ద్రవ్యాన్ని ఎందుకు డిమాండ్ చేస్తారు అంటే వస్తువులను కొనుగోలు చేయడం కోసమే కదా. అందుకోసం ద్రవ్య డిమాండ్ అనేది మనకు ధరల స్థాయిని వ్యవహారాలతో గుణిస్తే వస్తుంది. పైన ఉన్న సమీకరణం ప్రకారం ద్రవ్య సప్లై MV ద్రవ్య డిమాండ్ PTకి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఈ చలాంకాల యొక్క వివరణ మరింతగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. M అంటే ద్రవ్య సప్లై అని చెప్పాము కదా. దీనిని ఏ దేశంలోనైనా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకే నిర్ణయిస్తుంది. మన దేశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉన్నటువంటి ద్రవ్య సప్లైని నిర్ణయిస్తుంది. ఇకపోతే V అంటే ద్రవ్యరాశి చలామణి వేగం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. దీన్ని మనం వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ మనీ అంటాము. అంటే దీన్ని ఎలా చెప్పవచ్చు అని అంటే, ఒక నిర్ణీత కాల పరిమితిలో ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతున్న ద్రవ్యరాశి, దాన్ని మనం ఏమంటున్నాం కదా. ప్రతి ద్రవ్య యూనిట్ వస్తు సేవలను కొనడంలో ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది అనేది మనకు ఇక్కడ V అనేది తెలుపుతుంది. వస్తు సేవలపై వెచ్చించిన మొత్తాన్ని మనం MVగా చెప్పవచ్చును. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, ఎందుకంటే ఉదాహరణ ద్వారా తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి ₹1 ఖర్చు చేసి ఒక పెన్ను కొనుక్కున్నాడు అనుకుందాం. చిన్నగా ఇస్తున్నాను, మీరు రూపాయికే పెన్ను దొరుకుతుందని అనకండి. ఇక్కడ
అలా ఖర్చు చేసి అతడు ఒక పెన్ను కొనుక్కున్నట్లయితే ఇతనికి పెన్ను వస్తుంది, ₹1 వేరే వ్యక్తికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం పొందినటువంటి ఆ వ్యక్తి ₹6తో ఒక పిప్పర్మెంట్ కొనుక్కున్నాడు. తర్వాత ఇతనికి పిప్పర్మెంట్ వచ్చింది, ₹6 ఇంకొక వ్యక్తికి ఆదాయం అయిపోయింది. ఆ వ్యక్తి రూపాయితో ఒక పెన్సిల్ కొనుక్కున్నాడు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో మొదట ఖర్చు చేసినది ఎంత? ₹1. అది ఎన్నిసార్లు చేతులు మారింది అంటే 3 సార్లు చేతులు మారింది. 3 వ్యక్తులు 3 రకాలైనటువంటి వస్తువులు పొందారు. ఒకరి ఖర్చు ఇంకొకరికి ఆదాయంగా మారుతూ వస్తున్నది. అంటే ఇక్కడ రూపాయి ఎన్నిసార్లు తిరిగింది? ఇక్కడ మనకు అమ్మకాలు కొనుగోలలో 3 సార్లు తిరిగింది. దీనినే మనం ఏమని పిలుస్తామంటే ద్రవ్యరాశి చలామణి వేగంగా చెప్తాము. ఇది క్లియర్ అయింది అనుకుంటాను మీకు. ఇక మనం ఇంతకుముందు చూసిన సమీకరణంలో ఎడమవైపు ఉన్నది MV ద్రవ్యరాశికి సంబంధించింది, కుడివైపు ఉన్నటువంటి PT అనేది వస్తు సేవలకు సంబంధించింది. ఫిషర్ ఉద్దేశంలో ద్రవ్యరాశిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది కాబట్టి ఇది బహిర్గత చలరాశి. అంటే దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోవడం ఉండదు, మొత్తం కేంద్ర బ్యాంక్ యొక్క నియంత్రణలో ఉంటుంది. ఇకపోతే వ్యవహారాల సంఖ్య అంటే మనం ఏమని చెప్పుకున్నాము? అమ్మకాలు కొనుగోళ్ళు. దాన్ని మనం T అనేటువంటి పదం మన అక్షరంతో సూచిస్తున్నాం కదా. ఇది ఆదాయ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటే వ్యవహారాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా సామాన్య విషయం. ఎందుకంటే ఆదాయాలు పెరుగుతుంటేనే కదా వస్తువులను ఎక్కువగా కొనడానికి అంటే వస్తు సేవలు ఎక్కువగా అమ్మడానికి కొనడానికి అనేది అవకాశం ఉంటుంది. మనం ఈ వినియోగ ఫలాన్ని నిర్ణయించే అంశాలప్పుడు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆదాయం పెరుగుతుంటే ప్రజల యొక్క వినియోగం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వారు ఎక్కువగా వస్తు సేవలను కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకుంటున్నాము, వ్యవహారాల సంఖ్య అనేది దేనిపైన ఆధారపడి ఉంది? ఆదాయ స్థాయి పైన ఆధారపడి ఉంది. అలాగే ఆదాయ స్థాయి తక్కువగా ఉంటే మనకు వ్యవహారాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇర్వింగ్ ఫిషర్ ఒక ప్రమేయం చేశాడు. అతనేమంటే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అని భావించాడు. సంపూర్ణ ఉద్యోగిత ఉంటే ఏమవుతుంది? అన్ని వనరులు నిరుపయోగంగా ఉన్నటువంటి అన్ని వనరులు ఉద్యోగతను సాధించి ఉన్నాయి కాబట్టి ఇక ఉత్పత్తిని పెంచడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. అంటే ఉత్పత్తిని పెంచడానికి వీలు పడదు. ఎందుకంటే పెంచిన ఉత్పత్తి ఏమవుతుంది అంటే అధిక సప్లైగా మారిపోతుంది, అధిక ఉత్పత్తిగా మారిపోతుంది. కాబట్టి ఉన్న ఉత్పత్తినే కొనసాగిస్తారు కానీ ఇంకా అధికంగా ఉత్పత్తిని పెంచడం అనేది జరగదు. అందువల్ల ఇక్కడ స్వల్పకాలంలో ఆదాయం మరియు వ్యవహారాల సంఖ్య నిలకడగా ఉంటుంది అని అతను భావించడం జరిగింది. ఇక్కడ అతను మరొక ప్రమేయం చేశాడు. అదేంటంటే ద్రవ్య చలన వేగం. మనం V అని చెప్పుకున్నాం కదా, ₹1 ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎన్నిసార్లు చేతులు మారుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చలన వేగం తెలుపుతుందని చెప్పుకున్నాం కదా. అది సాంకేతిక కారణాలపైన ఆధారపడి ఉంటుంది. ఇవి నెమ్మదిగా మార్పు చెందుతాయి కాబట్టి స్వల్పకాలంలో దీనిలో మార్పు అనేది పెద్దగా రాదు అని అతడు భావించడం జరిగింది. అంటే వీలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. అంతేకాక దీనికి అంటే ద్రవ్య చలామణి వేగం స్వల్పకాలంలో నిలకడగా ఉంటుంది కాబట్టి M అంటే ద్రవ్యరాశి, P అంటే మనం చెప్పుకున్నటువంటి ధరల స్థాయి, మరియు T ట్రాన్సాక్షన్స్ అన్నాం కదా, వ్యవహారాల స్థాయి. దీనికి సంబంధం ఉండదు అని అతడు భావించడం జరిగింది. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ మొత్తం ద్రవ్య సప్లై విలువ వస్తు సేవల వినిమయ విలువకు సమానంగా ఉంటుంది అని అతడు భావించడం జరిగింది. కాబట్టి తన సమీకరణం MV = PT అనేది ఏ దేశానికైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వర్తిస్తుందని ఇర్వింగ్ ఫిషర్ నమ్మాడు. కాబట్టి ఈ సమీకరణాన్ని మరొక విధంగా కూడా మనం రాయవచ్చు. మనం మొదట ఏం రాసుకున్నాము? MV = PT అని రాసుకున్నాము. ఇప్పుడు P మనం ఇలా సాధించినట్లయితే ఈ సమీకరణాన్ని MV/Tగా అవుతుంది. అంటే మనకి ధరల స్థాయి తెలుసుకోవాలంటే మొత్తం సమగ్ర ద్రవ్య సప్లై, దాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? MV అని పిలుస్తున్నాం కదా. ద్రవ్య సప్లైని చలామణి వేగంతో గుణిస్తే వచ్చేదే సమగ్ర ద్రవ్య సప్లై. దాన్ని మనం MV అంటున్నాం. MVని వ్యవహారాల సంఖ్యచే అంటే T చే కనుక మనము భాగించినట్లయితే మనకు ధరల స్థాయి తెలుస్తుంది అని ఇతడు భావించడం జరిగింది. ఇది మన ఇర్వింగ్ ఫిషర్ చెప్పినటువంటి సూత్రంలోని ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్తున్నాము. దాని తర్వాత అతడు
తన సూత్రంలో కొన్ని మార్పులు చేశాడు. అంటే ముఖ్యంగా ద్రవ్యం అంటే కేవలం నోట్లు నాణాలే కాకుండా బ్యాంకులో ఉన్న డిపాజిట్లను కూడా మనం ద్రవ్యంగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి అతడు ఆ సమీకరణంలో ఈ బ్యాంకులో ఉండేటువంటి అంటే డిపాజిట్ల రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని కూడా అతడు ద్రవ్య సప్లైలో ఒక భాగంగా చేశాడు. అప్పుడు అతని సూత్రం ఏమవుతుందంటే ఎంవి ప్లస్ M1 మరియు V1 ఈజ్ ఈక్వల్ టు పీటీ. అంటే మనం ఇంతకుముందు ఎంవి ఈజ్ ఈక్వల్ టు పీటీ అన్నాం కదా. ఇప్పుడు మనకి ఇటువైపు ఎడమవైపు ఉన్నటువంటి ద్రవ్య సప్లైలో దేన్ని భాగంగా కలిపాడు, బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లను ఒక భాగంగా దాంట్లో కలపడం జరిగింది. మళ్ళీ దీన్ని మనము ధరల స్థాయి తెలుసుకోవాలంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి ప్లస్ M1 V1/T అవుతుంది. అంటే మనం ఇందాక ఉన్న దాంట్లో దానికి కొంత మార్పు అనేది మనం చెప్తున్నాం. ఇక్కడ M1 అంటేనేమో పరపతి ద్రవ్యము, V1 అంటే పరపతి ద్రవ్యం యొక్క చలామణి వేగం రేటు. పరపతి ద్రవ్యం అంటే మీకు తెలిసిన విషయమే, బ్యాంకులు అనేవి పరపతిని సృష్టిస్తాయి. ఎలా సృష్టిస్తాయి? అప్పులు ఇచ్చినప్పుడు ఈ పరపతి ద్రవ్యం అనేది సృష్టించబడుతుంది. దీని గురించి మనము ఇంకా పూర్తిగా కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకు విధులు చదివేటప్పుడు బాగా తెలుసుకుంటాము. ఇప్పటివరకైతే పరపతి ద్రవ్యం అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రుణాల ద్వారా అంటే అప్పులు తీసుకోవడం, అప్పులు మళ్ళీ తిరిగి చెల్లించడం, దీనివల్ల బ్యాంకులు పెద్ద ఎత్తున ద్రవ్య సప్లైని సృష్టించగలుగుతాయి, అంటే పెంచగలుగుతాయి. దాన్ని మనం పరపతి ద్రవ్యంగా చెప్తాము. చివరగా ఎడ్విన్ ఫిషర్ ఏమంటాడంటే మొత్తం ధరల స్థాయి ఎప్పుడు కూడా ద్రవ్య సప్లై పైనే ఆధారపడి ఉంటుంది. అంటే ద్రవ్య సప్లైని కనుక మనం పెంచినట్లయితే తప్పకుండా ధరలు పెరుగుతాయి, అలాగే ద్రవ్యం విలువ అనేది పడిపోతుంది అని ఆయన తెలపడం జరిగింది. అతని సమీకరణంలో ఎంవి అనేది వ్యవహారాల మీద చేసేటువంటి ద్రవ్యం, అంటే ఖర్చు చేసేటువంటి ద్రవ్యం. అలాగే పీటీ అనేది వ్యవహారాల వల్ల వచ్చేటువంటి రాబడి. ఇది ఇందులో అతను మొత్తం చెప్పిన దాంట్లో ఉన్నటువంటి జిస్ట్ సారాంశం అంతా కూడా ఇదే అని మనం చెప్పవచ్చును. అయితే అతను సిద్ధాంతాన్ని రూపొందించినప్పుడు అతడు చేసిన ముఖ్యమైన ప్రమేయం ఏంటంటే స్వల్పకాలంలో ద్రవ్య చలామణి వేగం అంటే V మరియు వ్యవహారాలు సంఖ్య అంటే మనం అమ్మకాలు కొనుగోలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవి స్థిరంగా ఉంటాయి. కాబట్టి ద్రవ్య సప్లైలో మార్పులు వస్తే అది ధరల స్థాయిలో సమానమైనటువంటి ప్రత్యక్ష మార్పులను తీసుకొస్తుంది అని అతడు తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం మళ్ళొకసారి ఈ ఫిషర్ యొక్క వినిమయ సమీకరణ ప్రమేయాలను సంక్షిప్తంగానే తెలుసుకుందాం. ఫిషరే కాదు, ఫిషర్తో పాటు ఉన్నటువంటి సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా ఈ సిద్ధాంతం ఏదైతే మనం ఎంవి ఈజ్ ఈక్వల్ టు పీటీ అనేటువంటి సమీకరణం చెప్పుకున్నామో దాన్ని సమగ్ర ధరల స్థాయిని నిర్ణయించే సిద్ధాంతంగా మార్చడానికి కొన్ని ప్రమేయాలను వారు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించండి, సాంప్రదాయవాదులు అనేక ప్రమేయాలపైననే ఈ వారి యొక్క సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం కానివ్వండి, ద్రవ్యరాశి సిద్ధాంతం కానివ్వండి, లేకపోతే వడ్డీ సిద్ధాంతం కానివ్వండి, కొన్ని నిర్దిష్టమైన ప్రమేయాలపైనే వారు ఆధారపడి చేశారు. ఆ ప్రమేయాలన్నీ తప్పు అని మనకు మళ్ళీ ఆర్థిక మాంద్య కాలంలో తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే మనం అవేంటో వాళ్ళు చేసిన ప్రమేయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మొదటి ప్రమేయం ఏంటంటే వ్యవహారాల సంఖ్య అంటే T అనేది స్థిరంగా ఉంటుంది. ఈ వ్యవహారాలు అనేవి ఎప్పుడు వనరులు ఉపయోగించే నిపుణత, సాంకేతిక నైపుణ్యం మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఇతను ఏమంటాడంటే ఆదాయం పెరిగినట్లయితే వ్యవహారాల సంఖ్య అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ సంపూర్ణ ఉద్యోగితను అతను ప్రమేయంగా తీసుకున్నాడు కాబట్టి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థ కనుక సాధించినట్లయితే ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని పెంచడానికి సాధ్యం కాదు. కాబట్టి జాతీయ ఆదాయం స్థిరంగా ఉండడం వలన వ్యవహారాల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటుందని అతడు ప్రమేయం చేయడం జరిగింది. ఇంకా ఏమంటారంటే ఈ మన సమీకరణంలో ఇంకా ఇతర అంశాలు ఉన్నాయి కదా, MVP అనేవి, వీటిలో మార్పులు వచ్చినా కూడా అవి టీలో మార్పులు తీసుకురాలేవు. అంటే వ్యవహారాల సంఖ్యలో మార్పులు రాలేవు. ఎందుకంటే టీ అనేది ఉత్పత్తి మీద ఇంకా బహిర్గతమైనటువంటి అంశాలు ఏంటి అవి జనాభా పెరుగుదల మరియు ఆర్థిక వ్యవస్థలో ఉన్న వాతావరణం, సాంకేతిక నైపుణ్యం ఇలాంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అంటే మన వ్యాపార వ్యవహారాలు అంటున్నాం కదా, అవి ద్రవ్య సప్లై పైన, ద్రవ్య చలామణి వేగం పైన, ధరలపైన ఆధారపడి ఉండవు అని ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించడం జరిగింది. ఇక రెండవది ధరల స్థాయి అంటే మనం P అనే అక్షరంతో సూచించాం కదా, ఇది ఫలితాంశము మాత్రమే. అంటే ఎండ్ ప్రోడక్ట్ అన్నట్టు. ఇది ఫలితాంశం అంటే లాస్ట్ చివరికి వచ్చేటువంటి అంశము. అంటే ఇతని ఉద్దేశంలో ఏంటంటే అంటే ముఖ్యంగా సాంప్రదాయవాదుల అభిప్రాయంలో సమీకరణంలో ధరల స్థాయి మారినప్పుడు మిగిలిన అంశాలు అంటే M మరియు VT ఇవి మారవు. అంటే ధరల వలన ఇవి మారవు. కానీ M
మరియు విటి అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య చలామణి వేగము, వ్యవహారాల సంఖ్య, దీంట్లో ఏమాత్రం మార్పు వచ్చినా కూడా పిలో మాత్రం మార్పు వస్తుంది అని వారు భావించడం జరిగింది. అంటే ఇక్కడ మనము ఈ ఫలితాంశమే అని ఎందుకు అంటున్నామంటే ధరల స్థాయిని సమీకరణంలోని ఇతర అంశాలు నియంత్రిస్తాయి, అంటే ఇతర అంశాలు వాటిని కంట్రోల్ చేస్తాయి. ఆ ఇతర అంశాల్లో వచ్చినటువంటి మార్పు వల్ల ఇక్కడ ధర మారుతుంది, కానీ ధరల స్థాయిలో వచ్చేటువంటి మార్పులు ఇతర అంశాలను నియంత్రించలేవు అని వీరు భావించడం జరిగింది. అలాగే మూడవ ప్రమేయం ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది, ద్రవ్య చలామణి వేగం వి అనేది స్థిరంగా ఉంటుంది. అంటే సమీకరణంలో ఉన్నటువంటి ఇతర అంశాలు ఎం కానీ పి కానీ ఇవి ఈ ద్రవ్య చలామణి వేగాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు. అందువల్లనే వి అనేది కూడా స్వల్పకాలంలో మారదు అని భావించడం జరిగింది. అలాగే ద్రవ్యానికి మరియు పరపతి ద్రవ్యానికి గల నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అని ఇక్కడ తెలపడం జరిగింది. అంటే ఒక నిర్ణీత కాలంలో ఈ పరపతి ద్రవ్యం అంటే ఏమనుకున్నాం, ఈ అప్పుల ద్వారా పెరిగేటువంటి ద్రవ్యం, అంటే రుణాల సేకరణ, రుణాలను ఇవ్వడము, ఇదంతా కూడా మనం పరపతి కిందకే వస్తుంది. ఇది బ్యాంకులో ఉండే డిపాజిట్లకు చలామణిలో ఉన్న ద్రవ్యానికి ఒక స్థిరమైనటువంటి నిష్పత్తిలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా స్థిరంగా ఉంటుందని భావించడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ప్రమేయం ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది వ్యవస్థలో ఉంటుంది. ముఖ్యంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా ఇదే ప్రమేయాన్ని బాగా గట్టిగా నమ్మారు. ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఈ ప్రమేయం చేయడం వల్లనే మనకు ఎంవిటీలో అంటున్నాం కదా, అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య చలామణి వేగం, వ్యవహారాల సంఖ్య, ఇవన్నీ కూడా ధరల స్థాయిని ప్రభావితం చేయగలుగుతాయి అని ఇక్కడ భావించడం జరిగింది. తర్వాతది ఇక చివరి ప్రమేయం ఏంటంటే ఈ సిద్ధాంతం దీర్ఘకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. సాంప్రదాయవాదుల సిద్ధాంతాలన్నీ దీర్ఘకాలానికి సంబంధించినవే. అందుకే కీన్స్ ఒక గమ్మత్తైన విమర్శ చేశాడు. అతడు స్వల్పకాలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి దీర్ఘకాలంలో అందరూ మరణిస్తారు అనేటువంటి ఒక గమ్మత్తైన విమర్శను ఈ సాంప్రదాయవాదులపైన అతడు చేయడం జరిగింది. అంటే దీర్ఘకాలం గురించి ఎందుకు మనం ఆలోచించడం, అప్పుడు అందరూ చచ్చిపోతారు కదా. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలము లేదా ఈ స్వల్పకాలంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి, కానీ దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది అని అలా ఊహిస్తూ ఊహాజనితమైనటువంటి సిద్ధాంతాలను రూపొందించడం సరికాదు అని అతని విమర్శగా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాము. అందుకే ఈ సాంప్రదాయవాదులంతా దీర్ఘకాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి మనం చెప్పుకున్న ఈ అన్ని అంశాలు స్వల్పకాలంలో స్థిరంగానే ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలానికి ఈ సిద్ధాంతం వర్తిస్తుందని వారు భావించడం జరిగింది. ఇప్పుడు మనం ఇర్వింగ్ ఫిషర్ యొక్క సిద్ధాంతాన్ని ఒక రేఖాపటం ద్వారా చూద్దాం. దానికంటే ముందు అతను తెలిపిన మరికొన్ని అంశాలను ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం ద్రవ్య డిమాండ్ వేటిపైన ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం మనము. వ్యవహారాల సంఖ్య, సగటు ధర, అంటే దాన్ని మనం పీతో సూచిస్తున్నాము. అలాగే ద్రవ్య చలామణి వేగం. సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం ధరల స్థాయికి ద్రవ్య సప్లై మరియు చలామణి వేగానికి ధనాత్మకమైనటువంటి సంబంధం ఉంటుంది. అంటే మనము ఇది ఇంతకుముందు కూడా తెలుపుకున్నాము, ద్రవ్య సప్లై కనుక పెరిగినట్లయితే ధరలు కూడా అదే రీతిలో పెరుగుతాయి అని మనకు చెప్పుకోవడం జరిగింది. అలాగే ధరల స్థాయికి వ్యవహారాలకు రుణాత్మకమైనటువంటి సంబంధం ఉంటుంది. సప్లై అనేది కాల విలంబనకు సంబంధించినటువంటి కొంత టైం అనేది దానికి తీసుకుంటుంది. మనం ద్రవ్య సప్లై పెరిగినంత స్పీడ్గా ఇక్కడ వస్తు సప్లైని మనం పెంచడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ద్రవ్య సప్లై పెరిగినప్పుడు పెట్టుబడి కూడా పెరుగుతుంది. పెట్టుబడి పెరిగితే ఉద్యోగిత పెరుగుతుంది. ఉద్యోగిత పెరిగితే ప్రజల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఆదాయాలు పెరగడం వల్ల మళ్ళీ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ మళ్ళీ స్వల్పకాలంలో వస్తు సప్లైని పెంచడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ఈ కారణం వల్లనే మనకు ధరలు అనేవి పెరుగుతాయి అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ధరలు పెరిగినప్పుడు ఉన్న ద్రవ్య సప్లైతోనే మనము తక్కువ వస్తు రాశిని మాత్రమే కొనుగోలు చేస్తాము. అందువల్ల దాని ద్రవ్యం విలువ పడిపోతుంది. మనము మొదట్లోనే ఒక ఉదాహరణ తీసుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాము, ఒక ఆర్థిక వ్యవస్థలో 100 రూపాయలు కనుక ఇక్కడ ద్రవ్య సప్లై ఉన్నట్లయితే 10 వస్తువుల లభ్యత ఉంటే ఒక్కొక్క వస్తువుకు 10 రూపాయలు అయితే వారు ఉన్న 100 రూపాయలతోటి 10 రకాల అంటే 10 వస్తువులను కొనగలుగుతారు. ఇక్కడ వస్తు సప్లై పెరగకపోగా, అంటే వస్తు సప్లై అంత తొందరగా పెరగదు కాబట్టి అది అలాగే ఉండి ద్రవ్య సప్లైని కనుక మనం 200 రూపాయలు చేసినట్లయితే వస్తువుల లభ్యత పెరగలేదు కాబట్టి ఇక్కడ ధరలు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే ఒక్కొక్క వస్తువు ఇంతకుముందు 10 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 20 రూపాయలకు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అంతకుముందు 100 రూపాయలు పెడితే వచ్చేటువంటి వస్తు రాశిని ఇప్పుడు మనము 200 పెట్టినా
అంతే పొందగలుగుతున్నాం. అంటే ఇక్కడ ద్రవ్యం విలువ పడిపోయింది. ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు కానివ్వండి, ఇర్వింగ్ ఫిషర్ కానివ్వండి, ఇర్వింగ్ ఫిషర్ కూడా ఒక సాంప్రదాయ ఆర్థికవేత్తనే భావిస్తాం కదా. ద్రవ్య సప్లై పెరిగితే ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగినట్లయితే ద్రవ్యం విలువ పడిపోతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి మొత్తం ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి మొత్తం సారాంశం అంతా కూడా ఇదే. దీన్నే మనం కొంచెం పెద్దగా వివరిస్తున్నాం, అంతకుమించి అసలు విషయం అయితే ఇదే. ఇప్పుడు ఈ రేఖాపటాన్ని గమనించండి. ఎక్స్ అక్షము పైన ద్రవ్యమును, వై అక్షము పైన ధరను మనం చూపుతున్నాము. ద్రవ్యము ఓఎంగా ఉన్నప్పుడు అంటే ద్రవ్యరాశి, ద్రవ్య సప్లై అనొచ్చు దీన్ని మనము. ద్రవ్య సప్లై అనేది ఆర్థిక వ్యవస్థలో ఓఎంగా ఉన్నప్పుడు ఈ సగటు ధర లేదా వ్యవహారాల సగటు ధర అనేది ఓపీగా ఉంది. ద్రవ్య సప్లై కనుక ఓఎం నుంచి ఓఎం2కు కనుక పెరిగినట్లయితే మనకు ధరలు కూడా ఓపీ నుంచి ఓపీ2కు పెరుగుతున్నాయి. అంటే మనకు పీ నుంచి పీ2 వరకు ఉన్నటువంటి పెరుగుదల అనేది మనం ఇక్కడ ధరలో పెరుగుదలగా చెప్పవచ్చును. అలాగే ఎం నుంచి ఎం2 వరకు ఉన్నటువంటి ఈ పెరుగుదలను మనము ద్రవ్యంలో పెరుగుదలగా చెప్పవచ్చును. అలాగే ద్రవ్యం కనుక ఎం2 నుంచి కనుక ఎం4కు కనుక పెరిగినట్లయితే ధరలు కూడా పీ2 నుంచి పీ4గా పెరుగుతున్నాయి. ఈ రేఖను మనం గమనించండి. ఇది ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉన్నది. అంటే ఓపీ రేఖ మనకు ధనాత్మక సంబంధాన్ని చూపుతుంది. ధనాత్మక సంబంధం అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఒకటి పెరుగుతుంటే మరొకటి కూడా అదే రీతిలో పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంటే మరొకటి కూడా అదే రీతిలో తగ్గుతుంది. అంటే రెండు ఒకటే డైరెక్షన్లో పోతుంటే అది మనం ధనాత్మక సంబంధం అంటాం. అలా కాకుండా ఒకటి పెరుగుతుంటే మరొకటి తగ్గడము ఇలా కనుక ఉన్నట్లయితే దాన్ని మనం విలోమ సంబంధం అంటాం. ముఖ్యంగా మనము డిమాండ్ సిద్ధాంతం తెలుసుకుంటున్నప్పుడు ధరకు డిమాండ్కు విలోమ సంబంధం అంటాం కదా. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనేది అది విలోమ సంబంధం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ధనాత్మక సంబంధం చెప్తున్నాం. అంటే ద్రవ్య సప్లైలో పెరుగుదల ధరలలో పెరుగుదలకు కారణమవుతుంది. అందువల్ల ధరలు అనేవి మనకు ద్రవ్య సప్లై పైన ఆధారపడి ఉంటాయి. అందుకే మనం ఇక్కడ రాసాం చూడండి, P = ఫంక్షన్ ఆఫ్ ఎంగా మనం రాయడం జరిగింది. ఇప్పుడు మనం ద్రవ్యంకు ద్రవ్యం విలువకు ఉన్నటువంటి అంటే ద్రవ్య సప్లైకి ద్రవ్య విలువకు ఉన్న సంబంధాన్ని చూద్దాం. ఈ పటంలో OX అక్షము పైన ద్రవ్యాన్ని, OY అక్షము పైన ద్రవ్య విలువను సూచించాము. ద్రవ్యం యొక్క సప్లై అతి తక్కువగా ఉన్నప్పుడు అంటే ఓఎంగా ఉన్నప్పుడు ద్రవ్య విలువ అత్యధికంగా 1/Pగా ఉంది. మీరు చూడండి, అది పైన కనిపిస్తుంది. అలాగే ద్రవ్యం కనుక ఓఎం నుంచి ఓఎం2కు కనుక పెరిగితే మన ద్రవ్యం విలువ కూడా 1/P నుంచి 1/P2కు తగ్గుతుంది. అలా ఇంకా కనుక మనం చూసినట్లయితే ద్రవ్యం కనుక ఓఎం నుంచి ఓఎం4కు కనుక పెరిగినట్లయితే ద్రవ్యం విలువ మరీ తగ్గిపోయి 1/P4కు మనకు తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి రేఖ ఏదైతే ఉందో ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంది. అది రుణాత్మకమైన సంబంధం. మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, విలోమ సంబంధం అంటే ఒకటి ఒక డైరెక్షన్లో పోతుంటే మరొక డైరెక్షన్లో పోతుంది. ఇది మనం 1/P = అంటే మనం దాన్ని ఏమంటున్నాము, ద్రవ్య విలువ అంటున్నాం కదా, ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఎంగా మనం తెలపడం జరిగింది. అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనము విలోమ సంబంధంగా చెప్పవచ్చును. ఇక్కడ 1/P అంటే మనం ధరల స్థాయిని మనం P అంటున్నాం కదా, దానికి రెసిప్రోకల్ అంటే దానికి ద్రవ్యం విలువ అనేది 1/Pగా ఉంటుందని మనం ఇక్కడ చెప్తున్నాము. అంటే ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి కాబట్టి ధరలు పెరిగితే ద్రవ్యం విలువ పడిపోతుంది అనేది ఇక్కడ మనం తెలియజేస్తున్నటువంటి అంశం. ఇకపోతే మనము ఇప్పుడు ఈ ద్రవ్యరాశి సిద్ధాంతం అంటే ఇర్వింగ్ ఫిషర్ తెలిపిన ఈ ద్రవ్యరాశి సిద్ధాంతం పైన ఉన్నటువంటి విమర్శలను ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటి విమర్శ ఏమిటంటే ఈ ద్రవ్యరాశి సిద్ధాంతం అనేది అసమంజసమైనటువంటి ప్రమేయాలపైన ఆధారపడి ఉన్నది అని విమర్శించడం జరిగింది. ముందుగా ఆ ప్రమేయాలపైన ఉన్నటువంటి విమర్శను మనం ఇక్కడ గమనిద్దాం. ఫిషర్ చేసిన మొదటి ప్రమేయం ఏమిటి? ఎం మరియు వీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అంటే ద్రవ్య సప్లై మరియు ద్రవ్య చలమణి వేగం అనేవి స్వల్పకాలంలో స్వతంత్రంగా ఉంటాయి, మారవు అని అతను అన్నాడు. ఎప్పుడైతే ద్రవ్య సప్లైలో మార్పుల వల్ల ధరల స్థాయిలో మార్పులు వస్తాయో వినియోగదారులు అందరూ కూడా భవిష్యత్తులో ఇంకా ధరలు పెరుగుతాయి అన్నటువంటి ఒక భయంతో ఈ వర్తమాన కాలంలో వస్తు సేవలను ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు.
ఇది మనం చూస్తుంటాం కదా, సాధారణంగా యుద్ధ సమయాలలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్నాయని కనుక ప్రజలు భావిస్తే వారు ఏం చేస్తారు, విపరీతంగా వస్తు సేవలను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు ద్రవ్య చలామణి వేగం అనేది పెరుగుతుంది. అంటే అందరూ అమ్మకాలు కొనుగోలు విపరీతంగా చేస్తుంటే ద్రవ్యం ఎక్కువగా చేతులు మారుతుంది కదా, అందువల్ల ద్రవ్య చలామణి వేగం అనేది మారుతుంది కదా, అంటే ముఖ్యంగా పెరుగుతుంది కదా. కాబట్టి ద్రవ్య సప్లై చలామణి వేగం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అని అనడము నిజం కాదు. అంటే అతను ఏమన్నాడంటే స్వల్పకాలంలో అది పెద్దగా మార్పు చెందక అలాగే ఉంటుంది అని అతడు చెప్పాడు కదా మనకి ఇంతకుముందు. కాబట్టి అది నిజం కాదు అని మనకి ఇక్కడ తెలుపుకుంటున్నాం. అంటే అతడు చేసిన ఏదైతే ప్రమేయం ఉందో, అంటే ద్రవ్య చలామణి వేగం స్థిరంగా ఉంటుంది అనేటువంటి ప్రమేయము ఇక్కడ మనం వాస్తవానికి దూరంగా ఉన్నదని మనం ఇక్కడ చెప్పవచ్చును. అలాగే రెండవ కనుక విమర్శ చూసినట్లయితే అతడు ఏమంటాడంటే ఎం అంటే ద్రవ్య సప్లై మరియు టీ అంటే వ్యవహారాల సంఖ్య ఇవి స్వతంత్రంగా వ్యవహరిస్తాయని ఫిషర్ ప్రమేయం చేశాడు. అంటే వ్యవహారాల సంఖ్య అనేది మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక నైపుణ్యం పైన, జనాభా పెరుగుదలపైన, వనరుల ఉపయోగ దానిపైన, జాతీయ ఆదాయం పెరుగుదలపైన ఆధారపడి ఉంటాయి అని అతడు భావించడం జరిగింది. అంటే అతడు ద్రవ్య సప్లై అంటే ఎంలో వచ్చేటువంటి మార్పుల వలన టీ అంటే వ్యవహారాల సంఖ్య అంటే మనం అన్నాం కదా అమ్మకాలు కొనుగోలు ఇవి పెద్దగా ప్రభావితం కావు అని అతడు భావించడం జరిగింది. కానీ ఇది ఈ ప్రమేయం తప్పు. ఎందుకంటే ద్రవ్య సప్లై పెరుగుతున్నప్పుడు ధరలు అనేవి పెరుగుతాయి కదా, మరి ధరలు పెరగడం వలన ఉత్పత్తిదారులకు లాభాలు వస్తాయి కాబట్టి వారు వ్యవహారాలను పెంచుతారు. అంటే అమ్మకాలు కొనుగోలు లావాదేవీలు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే లాభాలు వస్తున్నప్పుడు ఇంకెక్కువగా వస్తు రాశిని అమ్మడము, దాన్ని ఇంకెక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఎం మరియు టీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఈ ఎం పైన టీ అనేది వ్యవహారాల సంఖ్య ఆధారపడదు అనేది ఇక్కడ వాస్తవం కాదు అని మనకు తెలిసింది. ఇక మూడవ విమర్శను మనం గమనిద్దాం. ధరల స్థాయి కేవలం ఫలితాంశమే కానీ స్వతంత్ర కారకం కాదని ఫిషర్ ప్రమేయం చేశాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ద్రవ్య సప్లైలో మార్పు వల్ల ధరల స్థాయిలో మార్పు వస్తుంది, కానీ ధరల స్థాయిలో మార్పు వస్తే ద్రవ్య సప్లైలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ధరల స్థాయి అనేది ఫలితాంశమే కానీ మార్పుకు కారణం కాదు అని అతడు తెలపడం జరిగింది. అంటే ధరల స్థాయిని సమీకరణంలో ఉన్నటువంటి ఇతర అంశాలు ఉన్నాయి కదా ఎంబిటి ఇవి మాత్రమే నియంత్రిస్తాయి, కానీ ధరల స్థాయిని ధరల స్థాయి ఇతర అంశాలపైన ప్రభావితం చూపది అని అతడు చెప్పాడు. కానీ ధరల స్థాయి కనుక మారినట్లయితే అంటే పీలో కనుక మార్పు వచ్చినట్లయితే వ్యవహారాల సంఖ్య అంటే మనం టీలో కూడా మార్పులు వస్తాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ధరలు పెరగడం వలన లాభాలు పెరుగుతాయి కాబట్టి ఉత్పత్తిదారులు ఈ ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేయడము లేకపోతే ఎక్కువగా వస్తువులను అమ్మడము ఇట్లాంటివి అనేవి చేస్తాయి. కాబట్టి ధరలు పెరగడం వలన లావాదేవీలు కూడా మారుతాయి. కాబట్టి పి అనేది సమీకరణంలోని అంశాల మార్పుకు కారణం కావచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. తర్వాత అంటే మనం చెప్పినటువంటి ప్రమేయాలపైననే మనం ఇప్పుడు విమర్శలను సంధిస్తున్నాము. దానిలో మరొక అంశం ఏమిటంటే ద్రవ్య సప్లైలోని మార్పుల వల్ల ధరల స్థాయిలో మార్పులు వస్తాయని మనకు ఫిషర్ ప్రమేయం చేశాడు. అంటే మనకు ద్రవ్య సప్లై పెరిగితే ధరలు పెరుగుతాయని చెప్తున్నాడు కదా అతను ముందు నుంచి కూడా. అంటే ఇక్కడ ఎం అనేది కారణం, పి అనేది ఫలితంగా అతడు సూచించాడు. కానీ ఈ సంబంధాన్ని ఈ సిద్ధాంత విమర్శకులు ఖండించారు. ధరల స్థాయిలో ఎం మార్పులు లేకుండా కూడా కలగవచ్చు. అంటే ద్రవ్య సప్లైలో మార్పు లేకున్నా కూడా ధరల స్థాయి అనేది మార్పుకు గురవుతుంది. అంటే పి అనేది ఒక స్వతంత్ర అంశంగా ఇక్కడ మనం చెప్పవచ్చును. పి మారినందువలన అంటే ధరలు మారినందువలన ఎంలో మార్పులు చేయాలని అంటే ద్రవ్య సప్లైలో మార్పులు చేయాలని ఒక ఆర్థిక వ్యవస్థ నిర్ణయించవచ్చు. కాబట్టి పి అనేది ఫలితం, ఎం అనేది కారణం అని చెప్పడానికి వీలు లేదు. అంటే ఏది ఫలితము ఏది కారణం అని చెప్పడానికి మనం వీలు లేదు. ధరలు కనుక పెరిగినట్లయితే ఈ ద్రవ్య సప్లైలో కూడా మార్పులు చేయాలని ఒక ఆర్థిక వ్యవస్థ నిర్ణయించుకోవచ్చు. ఇది మీరు గమనించవలసినటువంటి అంశము. ఇక మరొక విమర్శను మనము చూద్దాము. అంటే ఇప్పుడు ఇది చెప్పుకున్నదంతా మనం మొదటి విమర్శ అంటే ప్రమేయాలపైన ఉన్న విమర్శనే మనము ఇదంతా ఒకటిగానే చెప్తున్నాము. ఇప్పుడు రెండవ విమర్శను చూద్దాము. ఈ సిద్ధాంతం స్వల్పకాలాన్ని విస్మరించింది. మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం సాంప్రదాయవాదుల దృష్టి అంతా కూడా దీర్ఘకాలానికి సంబంధించినవి. వాళ్ళు చేసిన ప్రమేయాలు, వారు రూపొందించిన సిద్ధాంతాలు అన్నీ దీర్ఘకాలానికి సంబంధించినవి. కాబట్టి వీరు స్వల్పకాలానికి సంబంధించిన విషయాలను వీరు పట్టించుకోలేదు. కొన్ని సందర్భాలలో ఈ ద్రవ్య సప్లైలో స్వల్పకాలంలో అనుకోని సంఘటనల వల్ల అనుకోని మార్పుల వల్ల కూడా మార్పులు జరగవచ్చు.
దాని ఫలితం అనేది ఆర్థిక వ్యవస్థ పైన ఉంటుంది. దీర్ఘకాలంలో ఏమీ జరగదు అనేది చెప్పడం కష్టం. కాబట్టి ఎవరికైనా స్వల్పకాలం పైనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఏ సిద్ధాంతమైనా స్వల్పకాల సిద్ధాంతం అయితే బాగుంటుందని విమర్శకులు భావించారు. దీన్ని మనం ఇంతకుముందు కీన్స్ యొక్క విమర్శన మనము హాస్యాస్పదంగా ఒక గమ్మత్తైనటువంటి విమర్శగా మనం చెప్పుకున్నాం కదా. ఏంటి, దీర్ఘకాలంలో అందరు చస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలి, ముందైతే స్వల్పకాలంలో ఉన్న సమస్యలపైన మనం పట్టించుకోవాలని ఆయనే ఆ విమర్శ చేయడం జరిగింది. ఇక మూడవ విమర్శ ఏమిటంటే, ఈ ద్రవ్యరాశి సిద్ధాంత వివరణలో ద్రవ్య సప్లైలోని మార్పుల వల్ల ధరల స్థాయి ఎలా మారుతుంది అనేది సూచించలేదు. ఫిషర్ ఒక సమీకరణం ద్వారా ద్రవ్య సప్లైకి, ధరల స్థాయికి లేదా ద్రవ్య డిమాండ్కు, ద్రవ్య సప్లైకి గణాంక సంబంధం ఉంటుందని చెప్పాడు. అంటే ఒక క్లియర్, ఒక సింపుల్ రూపంలో చెప్పేశాడు. MV = PT అని వేస్తాడు. MV అంటే ద్రవ్య సప్లై అన్నాడు, PT అంటే ద్రవ్య డిమాండ్గా అతను చెప్పడం జరిగింది. అంటే వీటి మధ్య ఒక సామాన్య సంబంధాన్ని అతను చెప్పేశాడు. కానీ అది ఎలా గణాంక పరంగా ఇది నిజంగా మనము బీజగణిత పద్ధతులను ఉపయోగించి కనుక, దత్తాంశాలను సేకరించి కనుక మనం దీన్ని పరిశీలన చేస్తే ఇది అవుతుందా కాలేదా అనుకోకుండానే ఇతడు ఒక సామాన్య సమీకరణం ద్వారానే మొత్తం సూత్రం అంతా కూడా వివరించడం జరిగింది అని మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విమర్శగా తెలుపుతున్నాము. ఇంకా వివరంగా చెప్పాలంటే ద్రవ్య సప్లైలో మార్పు ధరలలో మార్పుకు తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. అంటే ద్రవ్య సప్లై పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి. కానీ ద్రవ్య సప్లై అనేది ఒక్కటేసారి కాదు కదా, వివిధ దశల్లో పెరుగుతుంది. కాబట్టి ఈ వివిధ దశల్లో ఏ మార్పులు వస్తాయి, ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది అతను చెప్పట్లేదు. ఓన్లీ చివరి దశలో ఇలా అవుతుంది అని మాత్రం ఒక సామాన్య సూత్రీకరణ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇందులో ఇంకా స్పష్టత లోపించింది అని మనము ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆచార్య హార్ట్రే అనేటువంటి ఆర్థికవేత్త ఏమంటాడంటే, ద్రవ్య సప్లైలో పెరుగుదల వల్ల మొదటగా వడ్డీ రేటు అనేది ప్రభావితం అవుతుంది. ఇది పెట్టుబడిని ప్రభావితం చేయడం ద్వారా ఉద్యోగితను, ఫలితంగా ఆదాయాన్ని పెంచుతుంది. ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి సప్లై డిమాండ్కు వెంటనే స్పందించలేదు, కాబట్టి ధరలు పెరుగుతాయి అనేది ఫిషర్ సమీకరణం ద్వారా తెలియట్లేదని విమర్శించాడు. అంటే ఈ సిద్ధాంతం వడ్డీ రేటు ప్రాముఖ్యతను విమర్శించింది అని మనం ఇక్కడ చెప్పవచ్చును. అంటే ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఇతను ఏమంటాడంటే, ఇప్పుడు సాధారణంగా ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ఏమవుతుందంటే వడ్డీ రేటు అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏమవుతుంది, పెట్టుబడిదారులు తక్కువ వడ్డీ రేటుకు మనకు పరపతి లభిస్తుంది. కాబట్టి ఎక్కువగా పెట్టుబడిని పెడతారు, ఎక్కువగా పెట్టుబడిని వారు ఉత్పత్తి రంగంలో పెట్టడం జరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తి పెంచాల్సి వస్తుంది. ఉత్పత్తి పెరిగినట్లయితే మనకు ఎక్కువగా ఉద్యోగిత అనేది మనకు పెరుగుతుంది. ఉద్యోగత పెరగడం వలన ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ప్రజల ఆదాయాలు పెరుగుతాయో, ప్రజల చేతిలో డబ్బు ఉంటుందో, వారు ఎక్కువ వస్తు సేవలను డిమాండ్ చేస్తారు. కాబట్టి వస్తు సేవలకు డిమాండ్ అనేది ఇక్కడ మనకు పెరుగుతుంది. కానీ ఆదాయాలు పెరిగినంత స్పీడ్గా, ద్రవ్య సప్లై పెరిగినంత అంటే తొందరగా, అంటే అంత వేగంగా మనకి ఇక్కడ వస్తు ఉత్పత్తి అనేది జరగదు. మనం గమనించండి, ఎప్పుడు కూడా వస్తుత్పత్తి అనేది కొంత ఫలన కాలం అనేది ఉంటుంది, దానికి కొంత టైం అనేది ఉంటుంది. అంత టైంలో మనకు అది పూర్తయితే కానీ మనకు ఆ ఉత్పత్తి అనేది జరగదు. ఇప్పుడు మనం ఒక వడ్లనే తీసుకుందాం, ఇలా వేయగానే అలాగా వెంటనే వడ్లు అనేవి ఉత్పత్తి కావు కదా, దానికి ఒక 3 నెలలు 4 నెలలు, అదే పాతకాలం అయితే ఒక 6 నెలలు కూడా పట్టవచ్చు. దీన్ని మనం ఫలనకాలం అని పిలుస్తాము. కాబట్టి మనకు ధరలు, అంటే మనకు ఆదాయం పెరిగినంత వేగంగా మనకు వస్తురాశి అనేది మనకు ఆర్థిక వ్యవస్థలో లభ్యం కాదు. అంటే సప్లై అనేది పెరగదు, సప్లై అనేది డిమాండ్కు వెంటనే స్పందించదు. అందువల్ల ఏమవుతాయి, ధరలు అనేవి పెరుగుతాయి. ఈ మొత్తం అంటే ఇంత విషయాన్ని అతడు వివరించలేదు, కేవలం ఒక చిన్న సూత్రీకరణ చేసేసాడు. ఏంటంటే సప్లై పెరిగితే, ద్రవ్య సప్లై పెరిగితే ధరలు పెరుగుతాయని ఒక సామాన్యమైనటువంటి సూత్రీకరణ, సామాన్యమైనటువంటి ఒక సమీకరణ, వినిమయ సమీకరణ ద్వారా అతడు సిద్ధాంతాన్ని తెలిపాడు. అతడు చెప్పిన విషయం వాస్తవమే, కానీ అది ఎలా జరిగింది అనేది పూర్తిగా ఒక అవగాహన అనేది మనకు కలిగించదు అనేది ఇక్కడ మనం చెప్పవచ్చును. ఇక మరొక విమర్శ ఏమిటంటే, ఫిషర్ వినిమయ సమీకరణం అనేది సమంజసమైనది కాదు. అంటే అందులో తీసుకున్నటువంటి చలాంకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాలానికి సంబంధించినవిగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా M అనేది ద్రవ్య సప్లై ఒక నిర్ణీత కాలంలో ఉన్న సప్లైగా పరిగణించి, V అంటే ద్రవ్య చలామణి వేగాన్ని కాలక్రమంలో పరిగణించడం జరిగింది. అంటే ఒకటి పాయింట్ ఆఫ్ టైం అయితే ఇంకోటి పీరియడ్ ఆఫ్ టైం అంటారు చూడండి, అలా అన్నట్టు. అంటే ఇవి రెండు కూడా విభిన్న ధృవాలను కలిపినట్లుగా సూచిస్తున్నారు. ఇది జరగడం అనేది అసంభవంగా ఇక్కడ విమర్శించడం జరిగింది. ఒక నిర్ణీత కాలంలో సూచించినప్పుడు రెండవది కూడా మనము నిర్ణీత కాలంలోనే సూచించాలి, లేదా ఆ సమీకరణం మనకు పూర్తి అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అని మరొక విమర్శ.
ఇంకా చివరి విమర్శను మనం చెప్పుకుందాం. ద్రవ్యరాశి సిద్ధాంతంలోని ఫిషర్ చలామణి వేగం గురించి వివరణ అనేది సరిగ్గా ఇవ్వలేకపోయాడు. చలామణి వేగం అనే అంశాన్ని, దాన్ని ప్రభావితం చేసే అంశాలను తన సిద్ధాంతంలో అతడు వివరించలేడు. ఆచార్య మార్షల్ ప్రకారం ఏదైనా ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని సమగ్ర సిద్ధాంతంగా పేర్కొనాలి అంటే అందులో ఉన్నటువంటి ఈ చలామణి వేగం గురించి పూర్తి వివరణ అనేది ఇవ్వాలి. అది ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో లేదు కాబట్టి దాన్ని మనం సమగ్ర సిద్ధాంతంగా చెప్పడానికి వీలు లేదు అని మనకి ఇక్కడ ఆచార్య మార్షల్ విమర్శించడం జరిగింది. ఇర్వింగ్ ఫిషర్ వినిమయ మాధ్యమాన్ని ద్రవ్య విధిగా తీసుకొని ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం ముందు అమెరికా దేశంలో ప్రఖ్యాతిగాంచింది. మనం ముందే చెప్పుకున్నాం కదా, 1911లో అతను పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేటువంటి గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని గురించి వివరించాడు. అంటే ఇది మొదటి ప్రపంచానికి యుద్ధం కంటే ముందు. కానీ గ్రేట్ బ్రిటన్లో కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలైన మార్షల్, పిగు, రాబర్ట్సన్, కీన్స్ వివరించిన మరొక ద్రవ్యరాశి సిద్ధాంతం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఇవ్వడం వల్ల దీన్ని కేంబ్రిడ్జ్ సమీకరణాలుగా తెలపడం జరిగింది. వీరిచ్చినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఈ రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు ఉన్నటువంటి కాలంలో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ సిద్ధాంతం ద్రవ్యం యొక్క విలువల నిధి అనేటువంటి విధిని ఆధారంగా చేసుకుని ప్రతిపాదించడం జరిగింది. అందుకే దీన్ని మనం నగదు నిల్వల ద్రవ్యరాశి సిద్ధాంతంగా తెలుపుతాము. అంటే మనం ఇక్కడ ఇర్వింగ్ ఫిషర్కు కేంబ్రిడ్జ్ సిద్ధాంతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, వీరు ద్రవ్యం యొక్క విధులలో ఒకరేమో వినిమయ మాధ్యమాన్ని, అంటే ఇర్వింగ్ ఫిషర్ ఏమో వినిమయ మాధ్యమాన్ని ఆధారంగా చేసుకొని తన యొక్క ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతాన్ని రూపొందిస్తే, కేంబ్రిడ్జ్ వాదులు లేదా కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్, అంటే మన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఈ నవ్య సాంప్రదాయవాదులు వీరంతా కూడా నగదు నిల్వల ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ నగదు నిల్వల ద్రవ్యరాశి సిద్ధాంతము ద్రవ్యం యొక్క విలువల నిధి అనేటువంటి విధిని ఆధారంగా చేసుకొని రూపొందించడం జరిగింది.